తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడమే జరిగింది. మీరు ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే 22/4/2025 మంగళవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు రాని రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి కోసమే ప్రభుత్వం అయితే మళ్ళీ విడుదల చేసింది. ఇక్కడ ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక శుభవార్త అనమాట. వీళ్ళ కోసం ప్రభుత్వం తాజాగా డబ్బులు విడుదల చేసింది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకొక 20 నిమిషాల్లో మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అన్నమాట. ఇంతకుముందు ఎవరికైతే పడలేదో వాళ్ళందరి కోసం మళ్ళీ విడుదల చేశారు కాబట్టి మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి. డబ్బులు పడ్డ తర్వాత మీకు మెసేజ్ కూడా వస్తుంది, చెక్ చేసుకోండి. మెసేజ్ వచ్చిన తర్వాత మీరు నాకు తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఈరోజు ఈ జిల్లాల వారికి నేను జిల్లాల యొక్క వివరాలు అయితే ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. ఈరోజు ఈ జిల్లాలకైతే డబ్బులు పడబోతున్నాయి అనమాట. దాదాపుగా వచ్చేసి మనకి మార్చి 30లోనే మనకి అమౌంట్ అయితే పడాలి. అది కాస్త ఆలస్యమైంది. ఆ డబ్బులు అయితే ఆగిపోయాయి. అయితే ఇప్పుడు దాన్ని ప్రభుత్వం మళ్ళీ స్పందిస్తూ మనకి నిన్నటి నుంచి మళ్ళీ కొత్తగా విడుదల చేయడం అయితే జరిగిందనమాట. దానిపైనే ఇప్పటికి ఇంకా మనకైతే ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ డబ్బులు అయితే విడుదల చేసింది. అమౌంట్ పడ్డ తర్వాత మీకు తప్పకుండా మెసేజ్లు వస్తాయి. సాగు చేసే భూములకు మాత్రమే విడుదల చేస్తున్నామని కూడా చెప్పారు. మీ భూమి సాగు చేయకుండా ఉన్నట్టయితే మాత్రం మీకు డబ్బులు అయితే రావన్నమాట. కేవలం సాగు చేసే వారికి మాత్రమే అమౌంట్ అయితే ఇస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత చేసింది. ఓకే గైస్, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు కూడా మనకైతే వస్తున్నాయి. వాటి గురించి కూడా ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, వాటన్నిటి గురించి నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.